ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందు వ్లాగ్స్ తెలుగు. ఓకే, చనిపోనికి లిటరల్లీ చాలా 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 ధైర్యం కావాలి ఆ అబ్బాయికి. సో బ్యాంకాక్ కోసం అయితే ఆల్ సెట్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాంకాక్. వెళ్తున్నా ఆల్ సెట్ టు గో టు బ్యాంకాక్. బట్ ఇంకా చదువుకునేది ఉంది, చాలా ఐటమ్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా లిస్ట్ అయితే రాసుకుంటున్నాను అనమాట. ఓవర్ బ్రైట్నెస్ ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతుంది, లైట్స్ వేసినావు అక్కడ. సో లిస్ట్ అయితే రాసుకుంటాను ఒక్కొక్క ఐటమ్ అయితే. బట్ ఏది మర్చిపోకుండా అన్ని కరెక్ట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంకాక్ వెళ్ళేందంటే ఒక మంచి సినిమాటిక్ ట్రావెల్ వీడియోస్ అయితే షూట్ చేయడానికి నా మెయిన్ మోటో అదనమాట. సో మంచి సినిమాటిక్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండి, మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్. మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్. చెప్పు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ కమియర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందూస్ వ్లాగ్స్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అరే లే కనిపించలేదు ఇప్పుడు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందు వ్లాగ్స్ తెలుగు. ఓకే, నువ్వు చూడు హైట్ సరిపోవట్లేదు, ఎక్కడ కనిపిస్తున్నాను ఇప్పుడు వెళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఆల్మోస్ట్ అప్పుడే పాస్పోర్ట్ తీసుకున్నాను. ఫస్ట్ పాస్పోర్ట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది. 10 సంవత్సరాల దాకా ఎక్స్పైర్ అయిపోయింది. అసలు ఎక్స్పైర్ తర్వాత ఇంకోటి తీసుకున్నా. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా 1-2 yearsలో ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక్కసారి కూడా ఇంటర్నేషనల్ స్టాంప్ పడింది లేదనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం పడబోతుంది. ప్రిటీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. నాకు ఎప్పటి నుంచో కోరిక, వెళ్ళాలి ఖతర్నాక్ రికార్డ్ చేసుకొని మంచి మంచి బ్లాగ్ చేయాలి, సినిమాటిక్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఒకటి నేను ఆడియన్స్కి ఇవ్వాలి, మంచి రికార్డ్ చేయడం చాలా ఉంటుండే. హోప్ఫుల్లీ ఈ ట్రిప్ తోటి ఆ కోరిక అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది అనుకుంటున్నా. అండ్ లుక్ ఎట్ దిస్ డైనింగ్ టేబుల్ మ్యాట్స్. యాక్చువల్లీ కనిపించలే కానీ ప్లేట్స్ కూర పెట్టుకున్నప్పుడు కూర గిన్నెలు ఇట్లా గుంజడము, ఆ గుంజడం ఇది గుంజడం అంటే గీతలు పడతా ఉన్నాయి, మైక్రో స్క్రాచెస్ అయితే పడుతూనే ఉన్నాయి. అండ్ గైస్, ఇఫ్ ఎట్ ఆల్ మీకు కూడా ఈ మ్యాట్స్ కావాలనుకుంటే కింద ట్యాగ్ అయితే చేశాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఈ లింక్. గో చెక్ ఇట్ అవుట్. చాలా బాగున్నాయి. ఎందుకు నవ్వొస్తుంది? మా అమ్మ ఏమో చేస్తుందా కిచెన్లో? ఆ కిచెన్లో ఏమో చేస్తుంది, చూసుకుంటూ నవ్వుతా ఉన్నాడు, మురిచిపోతున్నాడు. మా ఇంటి ముందున్న పూతోట నడిగేరో ఎన్ని చుక్కలు ముగ్గే. కాపీ కొడుతుంది. అట్లా అంటే ఏమొస్తుంది? ముగ్గు వస్తుందా? ఒరే అట్లా ఆడడానికి కాదు నన్ను పెట్టింది అది విహాను. కింద పెట్టి అది కింద పెట్టి అట్లా పెట్టి. అండ్ January 26 ఈరోజు రిపబ్లిక్ డే. అండ్ డూ యూ థింక్ గైస్ అసలుకి మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమైనా చేంజెస్ చేసే అవసరం ఉందని అనుకుంటున్నారు? ఈ కాన్స్టిట్యూషన్ రాసి ఇప్పుడు ఆల్మోస్ట్ 76 years అయింది. అప్పటి నుంచి అయితే చిన్న ఏమైనా చేంజెస్ చేశారు, మేజర్ చేంజెస్ ఏమైనా చేసే అవసరం ఉందనుకుంటున్నారు ఇండియాకి అసలుకి? వాట్ డూ యూ థింక్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ యాక్చువల్కి? ఐ డోంట్ నో ప్రోగ్రెస్ అనేది ఎక్కడ వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్లాంటి ఫ్రీబీస్ అయితే ఖచ్చితంగా ఆపేస్తే బెటర్ ఉంటుంది ఏమో అని అయితే నా ఫీలింగ్ యాక్చువల్లీ. అసలు ఎందుకు ఇస్తున్నారు ఈ ఫ్రీబీస్ ఇస్తున్నారు? దాని బదులు అసలుకి మొన్న చూశారు ఆంధ్రప్రదేశ్లో ఒక అబ్బాయి చరణ్ అని చచ్చిపోయినాడు. అసలుకి నారాయణ కాలేజ్లో 11th standard చదువుతున్నారు. ప్రెషర్ తట్టుకోలేక అంటే హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యాడంట. అండ్ ఆల్సో ప్రెషర్ పెడుతున్నారంట, ఫీజు కట్టాలని చెప్పేసి క్లాస్ రూమ్ మధ్యలో నుంచి వచ్చేసి ఎక్కేసి ఇట్లా దూకేసి ఆ విజువల్స్ చూస్తుంటే అసలుకి ఎంత ఇట్లా వెన్నులో వనుకొచ్చేసింది. చనిపోనికి లిటరల్లీ చాలా 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 ధైర్యం కావాలి ఆ అబ్బాయికి. ఎంత ఈజీగా ఎక్కి ఇట్లా దూకేసి ఎంత చనిపోయాడు అంటే ఎంత ధైర్యం కావాలంటే చనిపోవాలంటే అసలుకి అది బతకడానికి చూపించలేకపోయాడు అబ్బాయి అయితే. ఎందుకంటే సొసైటల్ ప్రెషర్ యాక్చువల్లీ కాలేజ్లో పెట్టే ప్రెషరు ఇవన్నీ కూడా అసలు తట్టుకోలేకపోయాడు. అదే చెప్తున్నా కదా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేకపోతున్నారు. 80 years ఆఫ్ ఇండిపెండెన్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఒక మంచి ఎయిర్, మంచి వాటర్, మంచి ఎడ్యుకేషన్, మంచి హాస్పిటల్. ఎయిర్ ఢిల్లీలో బతకాలంటే నువ్వు బతకలేవు ఇప్పుడు. ఆ ఎయిర్ నువ్వు నీకు సిగరెట్ ఉన్నా అలవాటు ఉన్నా లేకపోయినా నువ్వు ఢిల్లీలో ఒక 10 నిమిషాలు గాలి పీల్చుకుంటే ఒక 10 cigarettes తాగినంత సమానం అంట. అంత పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంది. సరైన ఎయిర్ అయ్యేయట్లేదు, సరైన వాటర్ అయ్యేయట్లేదు. వాటర్ ఇంకా ప్రతి ఒక్కరు వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోవాల్సిందే కదా. నువ్వు నార్మల్ ట్యాప్ వాటర్ తాగేంత సీన్ లేదు ఎక్కడుంది. ప్రతి ఒక్కరు కూడా ప్యూరిఫైర్ కొనుక్కుంటున్నారు. మరి ఆ ప్యూరిఫైర్ కొనుక్కుంటున్నావు, దాని మీద 18% GST. నువ్వు ఏది కొనుక్కున్నా అంత. ఇంట్లో ఏసీ కొనుక్కుంటావా, ఏసీ మీద ఏసీ అంటే లగ్జరీ అది నీకు. సో 28% GST. ఫ్రిడ్జ్ నీడ్ అందరికీ అయిపోయింది, 18% GST. ఇలా ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్లు కడుతూనే అందుకే ఈ ఇండివిజువల్ నెట్వర్క్స్ ఉండే వాళ్ళందరూ కూడా దేశాన్ని వదిలిపోనికే వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ. ప్రతి దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అసలు మనం సంపాదించుకునే డబ్బులు అసలుకి ఉండనే ఉండవు.
ప్రాపర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలంటే ఫస్ట్ స్టాండర్డ్ కూడా ఆల్మోస్ట్ డొనేషన్ ఉంటుంది, ఫీజు కూడా లక్షల్లో ఉంటున్నాయి. అండ్ ఇంకా తర్వాత ఇంటర్కి వచ్చినామంటే అది కూడా ఇంటర్ 10th ఫస్ట్ నుంచి 10th వరకు ఒక ఫీజెస్ ఉంటాయి, దాని తర్వాత ఇంటర్ ఇంజనీరింగ్ ఒక ఫీజెస్ ఉంటాయి, ఎడ్యుకేషన్కి మొత్తం పైసలు వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రాసెస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇట్లా సంపాదిస్తున్నారు, ఎడ్యుకేషన్ పెట్టేస్తారు పిల్లలకి, ఇట్లా సంపాదిస్తున్నారు, ఎడ్యుకేషన్ పెట్టేస్తారు పిల్లలకి. బట్ ఈ ఇంట్లో ఫ్యామిలీ ఎమర్జెన్సీ గట్టిది ఏమైనా వచ్చిందనుకో, హాస్పిటలైజేషన్ అట్లాంటిది తెచ్చిందంటే అంత ఇంకా అప్పు చేయాల్సిందే ప్రస్తుతానికి. అదొక దెబ్బ. అండ్ ఆల్సో ఇఫ్ అట్లా కారు కొనుక్కోవాలనుకుంటే ఘోరమైన పరిస్థితి అసలుకి. ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అంటాం. రోడ్ ట్యాక్స్ కట్టినాక కూడా ప్రాపర్గా రోడ్స్ వేస్తామని రోడ్ ట్యాక్స్ కడతారు, మళ్ళీ ఇంకా టోల్ ట్యాక్స్ కట్టమంటారు. ఎందుకంటే ఆ టోల్స్ ట్యాక్స్ కట్టండి, ఎందుకంటే ఆ రోడ్ వాళ్ళు వేసినారన్నమాట, ప్రైవేటైజేషన్కి ఇస్తారు, ఆ టోల్స్ ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తారు. ఇంకా రోడ్ల ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు కారు మీద? అసలుకి వేస్ట్ ఆఫ్ అసలు గవర్నమెంట్ అసలు మంచి లేదు. ఏం చేస్తాం, ఇట్లనే బతకాలి, ఏం చేయలేము. చాలామంది అంటుంటారు ఇండియాకి మేము వద్దాం అనుకుంటున్నామంటే అక్కడే ఉండిపోండి, అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా మంచిగా ఉంటుంది, బేసిక్ నీడ్స్ అయినా మంచిగా ఉంటాయి. ఇక్కడ ఏమీ లేవు, దోచుకుని తప్ప ఏం లేదు. ఎనీవేస్, విష్ యూ ఆల్ ఎ హ్యాపీ రిపబ్లిక్ డే.